గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే కనుక అందరిలోని కాదు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఆర్థికమైన ఇబ్బందులు అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఎప్పుడైనా గమనించారా? అంత తీరిక ఉండట్లేదు కదా. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించినవే కానీ ఎందుకు వచ్చిందని ఆలోచించేటువంటి సమయం మనం తీసుకోలేము. కానీ ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుందంటే మన జాతక ప్రకారంగా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏదైనా దోషాలుంటే ఆ దోషాలు పరిహారం చేసుకోకపోవడం ఒకటైతే, పితృదోషాలున్నా కూడా ఆర్థిక సంక్షోభం వస్తుంది రెండైతే. మూడోది మనం నడిచేటువంటి దశాంతర దశలు కూడా చూసుకోవాలి. కర్కాటక రాశిలో ఉన్న వారికి 18 సంవత్సరాల వరకు చాలా బాగుంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు మళ్ళీ కూడా కొంచెం మోస్తాదుగా ఉంటుంది. 25 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు కూడా కొంతమేర పర్వాలేదు అనుకునేలా ఉంటుంది. ఆ లోపు కనుక గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోతే కనుక జాతకం జీవితమే మారిపోతూ ఉంటుంది. అలానే ఆర్థిక సంక్షోభం వీరికి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మొండితత్వంతో ఉంటుంటారు, ఎవరికి పడితే వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, మాట ఇచ్చారని నిలబెట్టుకుంటూ ఉంటారు. ఆర్థిక సంక్షోభం కాదు, మాట ఇచ్చి నిలబెట్టుకుని మీకున్నదాన్ని మొత్తం దానదత్తం చేస్తూ ఉంటారు. ఎదుటివారు బాగుంటే మనం బాగుంటాం కదా అనే ఒక ఆలోచన. దాంతోపాటు గ్రహాలు మీకు అనుకూలంగా ఇచ్చాలంటే కనుక గురుగ్రహం ఒకటి అనుకూలంగా ఉంటుంది. కానీ గురుగ్రహం గత కొంతకాలంగా అంటే దాదాపుగా 6 సంవత్సరాలుగా గురుగ్రహం మీకు యోగించట్లేదు. ఇంకొక సంవత్సరంన్నర కూడా గురుగ్రహం మీకు యోగించదు. కాబట్టి శని భగవానికి అశుభ దృష్టి రానున్నటువంటి 2027 సంవత్సరం వరకు కూడా శని భగవాన్ అశుభ దృష్టి అయితే మీ మీద అలానే ఉంటుంది. కేతువు 2వ స్థానంలో కేతువు ఉన్నాడు. ఈ కేతువు కూడా రానున్నటువంటి సంవత్సరం వరకు కూడా కేతువు అలానే ఉంటాడు. ఇక మీకు పనికొచ్చేటువంటి గ్రహాలు, మీకు శుభ దృష్టితో ఉన్నటువంటి గ్రహాలు కూడా నీచంగా ఉన్నాయి. రాహు నీచలో ఉన్నాడు, కేతు నీచలో ఉన్నాడు, అలానే గురువు నీచలో ఉన్నాడు. ఇలాంటి గ్రహస్థితి ఉండి మీకు ఏదైనా శని యొక్క దశాంతదశ కానీ, బుధ యొక్క దశాంతదశ కానీ, కేతు ఒక బుధ దశాంతదశ కానీ నడిచినట్టే కనుక ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు మీకు ఎవరికో హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, వారికి సహాయం చేస్తూ మీ యొక్క ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. మీకే ఆరోగ్యం బాగాలేక సమస్యలు మొదలవుతాయి. ఇంట్లో వాస్తు ప్రకారంగా బాగలేకపోయినా కూడా ఆర్థిక సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. లేనిపోయినటువంటి విషయాలు, మీకు తెలియనటువంటి దాంట్లో మీరు పెట్టుబడులు పెడితే కూడా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతోపాటు ఆర్థిక సమస్యలు పెళ్లి ఏజ్ వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలు వస్తే మీకు ఒకటి పరిహారం కూడా అది ఏమిటంటే పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న తర్వాత కూడా లాస్ వచ్చింది అంటే కనుక అది గ్రహస్థిత్య కాదు, అది మీ మీద ఎవరో చేపించున్నారు. మీరు ఎదగకుండా, మీరు భయపడేలాగా, మీరు ఏ పని చేసినా ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేలాగా మీ మీద చెడు క్రియలు చేపిస్తే ఖచ్చితంగా మీరు ఎదిగి రాలేరు, జీవితంలో ముందుకు వెళ్ళలేరు, అష్టదిబ్బందన అయిపోతుంది. ఏ వ్యాపారం పెట్టినా కూడా లాస్ అయిపోతారు, నష్టపోతూ ఉంటారు. అలాంటిది మీ జాతకంలో కూడా మీ యొక్క జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. మనతో పాటు చుట్టూ ఉండేవారు ఏదైనా మనమేం చేపించితే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం అనేది మనం అనుభవించాల్సింది తప్పదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా గమనించుకోవాలి. వీరందరికీ కూడా ఇక 2026 సంవత్సరం యుగాది తర్వాత ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టయితే కనుక ఎవరికైనా కర్కాటక రాశి వారికి ఇక్కడ కలిసి వచ్చేటువంటి దశలు గురువు కానీ, అలానే రవి కానీ, అలానే మనకి కేతువు దశ కానీ, కుజ దశ కానీ, దశ అంతర్దశలు కానీ ఉన్నట్టయితే కనుక ఎక్కడో లేనటువంటి సంపద మీకు వస్తుంది. మీరు ఏదో రకమైనటువంటి రంగంలో కాదు, అన్ని రకాల రంగాల్లో కూడా మీరు ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో కానిచ్చి, మా రాజకీయంలో కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో కూడా మీరు రాణించవచ్చు. ఆ రంగాల్లో సంపాదించడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీ యొక్క పర్సనల్ సంబంధించిన విషయాలు ఎవరికి షేర్ చేయకండి. ఇంకా మీ మీద దండెత్తేటువంటి శత్రుత్వం అయితే మాత్రం మీకెళ్ళి మంచిగా ఉంటుంది. మీ మీద కన్నెత్తి, మీ మీద చెయ్యెత్తి చూపించేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ మీద జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఏ రంగంలోకైనా ముందుకు అడుగు వేసుకుంటూ మీరు ఉన్నటువంటి రంగాల్లో మీరు సంపాదించుకోవాలి, సాధించుకోవాలి అనుకుంటే కనుక మీకు మీరుగా ఇండిపెండెంట్గా, అంటే మీకు మీరుగా వ్యక్తిగతంగా ఏది మీరు ముందుకు వెళ్ళలేరు, ఏది చేయలేరు.
కాబట్టి పెళ్లి అయిన తర్వాత అయితే కనుక భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ యొక్క ఖచ్చితంగా ఏదైనా ఇండస్ట్రీలు కానీ స్థాపించేసుకొని మీరు పచారీ షాప్స్ కానీ అలానే మనకి ఫ్యాన్సీ షాప్స్ కానీ గోల్డ్ సిల్వర్ లాంటి షాప్స్ బొటిక్ లాంటివి కూడా మీరు మొదలు పెట్టుకొని దాని ద్వారా డబ్బు సంపాదించుకునే మార్గాలు ఉంటాయి. ఆ రకం మీరు చేయొచ్చు. ఇకపోతే ఏ రంగంలోనైనా మీరు ముందుకు రావాలి, కలిసి రావాలనుకుంటే కనుక చింత చిగురు అని ఉంటుంది. ఆ చింత చిగురు ఒక 20 గ్రాములు తీసుకొని, జాజికాయలు ఒక 2 తీసుకొని, మునగాకులు ఒక 4 తీసుకొని, అడవి తుమ్మ ఆకులు ఒక 3-4 తీసుకొని, ఇవన్నీ కూడా కొంచెం గంధం వేసేసి ఎల్లో కలర్ క్లాత్లో ముడుపు కట్టాలి. ఏదైనా ఒక శుక్రవారం రోజున, ఆ రోజు పంచమి వస్తే ఏకాదశి వస్తే ఇంకా మంచిది, షష్ఠి వచ్చినా మంచిది. ఈ శనివారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ కట్టితే కనుక ఆ కట్టినటువంటి ముడుపుకి ద్వైప నైవేద్యం 3 రోజులు పాటించి ఆదివారం రోజున గల్లా పెట్టే కానీ వ్యాపార సంస్థలో కానీ లేదా మీరు ఎక్కడైతే డబ్బు దాచిపెడతారో విలువైన వస్తువులు దాచిపెడతారో అక్కడ కానీ పెట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా ఆర్థిక సంక్షోభం 2 కూడా మీకు నెరవేరిపోతాయి. అలానే మీరు ప్రతినిత్యం కూడా ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు అంటారు, దాన్ని తీసుకొని ఒక చిటికెడు మీకు మీరే దిష్టి తీసుకుని పడివేయాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాం. అలానే ఆరోగ్య సమస్య రాకుండా అంటే కనుక ప్రతినిత్యం హనీ వేసినటువంటి హాట్ వాటర్ తాగండి, మీకు కరెక్ట్ అయినటువంటి రెమెడీ అది. రాహుగ్రతానికి సంబంధించినటువంటి దోషం కూడా పోతుంది మీకు. ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా కర్కాటక రాశి వారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ యుగాది తర్వాత అందరికీ కూడా బాగుండేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంతా కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష్ఠ తగులుతుంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకై చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి. ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఏది సమస్యలు చెప్పానో ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దెలైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరకోశ ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా, అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది. క్షోణస్థితి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. ఈ క్షోణస్థితి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం. కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము జపం చేయలేకపోవడం వలన ఈ దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా మనకుండే నరదిష్టి నరకోశ శత్రుపేట ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరలన్నీ లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకై చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా చతుర్భుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగడం ఒక సంకల్పంతో ఆలోచనతో చేసేటువంటి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.